నామమునకు మహిమ ప్రభావములు కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ಎಲ್ಲರಿಗೂ కూడా ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నా. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయంలో కొన్ని దేవుని మాటలు మనం ఆలకిద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తనాకారుడు దావీదయ్య గారు రచించిన ఒక కీర్తనను మనము నేడు దినాన ధ్యానం చేద్దాం. 37వ కీర్తనలు 37వ కీర్తన 28వ వచనంలో దావీదయ్య గారి ద్వారా రాయబడుతున్న మాటలు ఏమిటయ్యా అంటే, 37వ కీర్తన 28వ వచన భాగాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. వారెన్నటికి కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. చదవని మాటలు దేవుడు మనందరి వినికిల్లో దీవెనికరంగా మార్చబడునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, రాయబడిన మాటల ప్రకారముగా చదవబడిన దేవుని వాక్యంలో మనము జాగ్రత్తగా గమనిస్తే, భక్తుడైన దావీదయ్య గారు దేవుడు తన భక్తుల పట్ల ప్రభు ఏ రీతికరమైన కార్యములు జరిగిస్తాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు శుద్ధ హృదయముతో ఎవరైతే దేవునికి భయపడుతూ భక్తి చేస్తూ ఉంటారో, అట్టి భక్తి పరులకు దేవుడు చేసే ఉపకారం, దేవుడు చేసే కార్యములు ఏంటో ఇక్కడ దావీదు మహారాజు గారు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తున్నాడంటే, యెహోవా న్యాయాన్ని ప్రేమించేవాడు, ఆయన న్యాయమునకు కర్త, న్యాయాధిపతి. న్యాయమును ప్రేమించు దేవుడు ఎందరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారు, తన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న వారి పట్ల దేవుడు వారిని విడువడు, విడిచిపెట్టడు. దేవుడు మనుషులను విడిచిపెట్టడు. నేటి దినాల్లో దేవుడు ఎవరిని విడిచిపెడతలా, దేవుడు అందరినీ కాపాడుతూ ఉన్నాడు. వాక్యంలో తెలియజేసినట్లుగా ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి చివరి 3.5 సంవత్సరాల తన సువార్త పరిచర్యలో అనేకమైన మాటలు యేసు ప్రభు వారు బోధించారు. యేసు ప్రభు వారు బోధించిన మాటలలో ఒక మాట, దేవుడు ప్రేమ కలిగిన వాడు అనడానికి రుజువేంటి, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు అనడానికి రుజువేంటి అనే విషయాన్ని అక్కడున్న ప్రజలకు వ్యక్తపరుస్తూ వివరిస్తూ ప్రభు వారు అంటున్న మాట ఏంటంటే, దేవుడు ప్రతి ఒక్కరి మీద, మంచివారి మీదను చెడ్డవారి మీదను, నీతిమంతుల మీదను అవినీతి పరుల మీదను, అందరి మీద తన యొక్క సూర్యకిరణాలు ఉదయింపజేస్తున్నాడు. టైం టు టైం, కాలమునకు సమయముగా వర్షాన్ని కుమ్మరిస్తూ ఉన్నాడు. కావలసిన ఆహారాన్ని, వస్త్రాలని అందరికి అనుగ్రహిస్తున్నాడు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుని అందరి పట్ల కనికరము చూపుతున్నాడు. అయితే ఇక్కడ దావీదయ్య గారు రాసిన విషయము ప్రాముఖ్యంగా తన పిల్లల విషయమై దేవుని బిడ్డల విషయమై, అనగా ఎవరైతే దేవునికి భయభక్తులు కలిగి భక్తిపూర్వకముగా భయముతో భక్తి చేస్తూ దేవుణ్ణే పట్టుకొని దేవుణ్ణే ఆధారము చేసుకొని తమ జీవితాలలో దేవునికి మొదటి ప్రయారిటీనిస్తూ దేవుని మీదే ఆధారపడుతూ దేవుడే తన కేడముగా చేసుకుంటూ దేవుణ్ణే తమ యొక్క కుటుంబంలో అధిపతిగా, తన జీవితంలో ఒక అధిపతిగా, తమ జీవితాల మీద ఎవరైతే దేవుణ్ణి అధికారిగా చేసుకుంటూ ఎవరైతే భక్తి కలిగి భయభక్తులతో దేవుణ్ణి సేవిస్తూ వారి జీవితమును గడుపుతూ దేవుని వెంబడిస్తున్నారో, అట్టి వారి జీవితంలో అట్టి వారికి దేవుడు అంటాడు కదా, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కరువు కాటకాల్లో ఉన్నప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టడు, దేవుడు వారిని విడనాడడు. మరి ఏం చేస్తాడు అంటే, దేవుడు వారికి తోడుగా ఉంటాడు, దేవుడు వారితో ఉంటాడు. వారి కష్టకాలంలో, వారి శ్రమల దినాలలో
దేవుడు వారికి తోడుగా ఉండి ఆయన వారిని నడిపిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన అంటున్నాడు కదా, దావీదు గారి జీవితంలో కూడా దావీదయ్య గారు దేవుడు అతనికి తోడుగా ఉండటం ఎన్నోసార్లు అది రుచి చూశాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడని ఎన్నోసార్లు గ్రహించి దేవుడి పట్ల అతడు భక్తి శ్రద్ధలు కలిగి దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. కాబట్టినే తన ఎదుట సింహము ఉన్నా కానీ, తన ఎదుట ఎలుగుబంటి ఉన్నా కానీ సరే, దేవుడు విషయమై దేవుడు తనకు తోడుగా ఉన్నాడని విషయాన్ని గ్రహించి, ఇదిగో తన యొక్క మందులో నుండి తీసుకువెళ్తున్న గొర్రె పిల్లల్ని ఆ యొక్క సింహము నోటి నుండి, ఎలుగుబంటి నోటి నుండి రక్షించి వాటిని హతమార్చాడు. దేవునికి స్తోత్ర. ఇది ఒక మనిషికి సాధ్యమైందంటే గల కారణము దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. ఆ విషయాన్ని దావీదు గారు గుర్తించి నేటి దినాన ఆయన నీతో నాతో ఈ విషయాన్ని పంచుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క మరి వీడియో చూస్తున్న నీవు, ఈ యొక్క యూట్యూబ్ లేకపోతే ఈ యొక్క మాటలు వింటున్న నీ జీవితంలో కూడా ఒకవేళ సమస్యలు ఎదురవుతున్నావా, ఒకవేళ బాధల్లో నీవు ఉన్నావా, ఇదిగో కష్టకాలంలో నీవు ఉన్నావా, వ్యాధులు రుగ్మతులు నిన్ను ఆవరిస్తూ ఉన్నాయా, నీవు దేవుని సన్నిధిలో ఎంత భక్తిగా ఉన్నా, ఆయన భగభక్తులతో నువ్వు ఎంతగా దేవుని సేవిస్తున్నా కొన్నిసార్లు కఠినమైన గడ్డు పరిస్థితులు ఉన్న నువ్వు ఎదుర్కొంటున్నావా? అయితే భయపడకు, ఏమాత్రము దిగులు చెందకు, ఏమాత్రము భయపడక, అదురుపడక, కలత చెందక, కలవరపడక విశ్వాసము కలిగి ఉండు, నిరీక్షణ కలిగి ఉండు. ఎందుకంటే ఆయన నిన్ను విడిచిపెట్టడు, ఆయన నిన్ను విడువడు, ఆయన నిన్ను మరువడు. నిత్యముగా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని నువ్వు ఎదుర్కొంటున్న ఆ సమస్యను, నీవున్న ఆ సమస్యను దేవుడు తప్పించి, దేవుడు దానిని దీవెనగా మార్చి దీవెనకరమైన మాటలు దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఒక చిన్న ఉదాహరణ నేను మీకు తెలియజేసి నా మాటలు నేను ముగిస్తాను. మనందరికీ తెలిసిన విషయమే, ఆదికాండము 39వ అధ్యాయంలో గనక ఒక విషయాన్ని మనం గమనిస్తే, అక్కడ ఒక యవనస్తుడు అన్నల చేత తునీకరించబడ్డాడు, అన్నల చేత ద్వేషించబడ్డాడు. తన స్వంత అన్నలే అతన్ని అమ్మివేశాడు. అయినప్పటికీ కూడా నిరుత్సాహ చెందల, ఏమాత్రము కూడా తన భక్తి జీవితాన్ని వదిలిపెట్టలా, ఏమాత్రము కూడా భయము చెందక, కలవరపడక తనకు తోడుగా ఉన్న దేవుని యందు విశ్వాసం ఉంచాడు, నిరీక్షణ కలిగి జీవించాడు. తద్వారా మనం చూస్తాము, దేవుడు యోసేపు తాను అడుగుపెట్టిన స్థలమునెల్లా కూడా, తాను వెళ్ళిన ప్రదేశంలోకెల్లా కూడా దేవుడు యోసేపుకు తోడుగా ఉండి, యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడని అక్కడ ఉన్న మొదటిగా పొతిఫరే గమనించాడు. తన కుటుంబం మీదనే సర్వస్వము యోసేపు చేతికి అప్పచెప్పాడు. తదుపరి అతడు ఏ అన్యాయము చేయకపోయినా, ఎలాంటి తప్పిదము చేయకపోయినా, జైల్లో పెట్టబడ్డా కూడా సరే, జైలు అధికారి యోసేపు మీద కనికరపడి జైలు యొక్క అధికారము, ఆ యొక్క జైల్లో ఉన్న ఖైదులందరినీ కూడా యోసేపు చేతులు పెట్టాడు. అంతేకాదు, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టినే ఆ నమ్మకము, ఆ విశ్వాసం యోసేపు కలిగి ఉండి, దేవుడు నన్ను చూస్తున్నాడని పాపాన్ని ద్వేషించి, పాపానికి దూరంగా పారిపోయి, ఎంత శ్రమైనా, ఎంత బాధ అయినా ఓర్చుకుంటూ దేవుడు సహాయం చేస్తాడని భయభక్తులతో దేవుని ఆరాధించాడు. కాబట్టినే చివరికి రాజైన ఫరో గారే తన రాజ్యాన్ని యోసేపు గారి చేతులు పెట్టాడు. వాహ్, ఎంతటి మంచి దేవుడు మన దేవుడు, ఎంతటి గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, తమ్ముడా, చెల్లాయి, అన్న, అక్క, తల్లి, అన్న, ఇదిగో ఒకవేళ నీవు కూడా యోసేపు లాంటి పరిస్థితులు నీవు ఉన్నావేమో, ఇంటి వారే నిన్ను ద్వేషిస్తున్నారేమో, తోబుట్టువులే నిన్ను త్రోసివేశారేమో, ఇదిగో నీ కలిగిన శ్రమను చూసి ఎవరు కూడా నిన్ను ఆదరించేవారు లేకపోయి ఉన్నారేమో, భయపడకు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటంటే, అంతవరకు దేవుడికి నమ్మకస్తుడిగానే ఉండాలి. అంతవరకు నీవు దేవుని మీద ఉన్న నీ నమ్మకాన్ని విడిచిపెట్టక దేవుడికి నమ్మకస్తుడిగా ఉండు, విశ్వాసము కలిగి ఉండు, నిరీక్షణ కలిగి ఉండు.
భయభక్తులతో దేవుని సేవించు. ఆయన నిన్ను విడిచిపెట్టక ఆయన నీకు తోడై ఉండి నీ కలుగుతున్న ప్రతి బాధని విడిపించి ఆశీర్వాదం కలిగిన బాటలోకి నిన్ను నడిపిస్తాడు. అట్టి రీతిగా దేవుడు నిన్ను నడిపించాలని దేవుడు సేవకుడిగా నేను బ్లెస్ చేస్తున్నా, ఆశీర్వదిస్తున్నా. దేవుడు తన మాటలు మనందరిలో దీవించి ఆశీర్వదించి శ్రమలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు నమ్మిక ఉంచండి. తద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన మాటలు మనందరి వెనుకల్లో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాకరిక్రమ కలిగిన మా దేవమా, నీకు స్తోత్రాలయ్యా. ఈ సమయంలో ఈ రీతిగా నీ మాటలు ధ్యానం చేసుకోవటానికి, నీ మాట ద్వారా మమ్మల్ని ఆదరించడానికి, ఆదరణ మేము పొందుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. మీరు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. ఇగో నీ యందు భయభక్తులు గలవారిని మీరు ఏమాత్రం విడిచిపెట్టరు. మీరు తోడుగా ఉంటారు. మీరు కనికరించి తోడుగా ఉండి కృప చూపించి ఇదిగో ప్రభువా కలుగుతున్న ప్రతి బాధ నుండి విడిపించి ఆశీర్వాద కలిగిన బాటలు మీరు నడిపించే దేవుడు. కాబట్టి నీ యందు మేము విశ్వాసం ఉంచి నమ్మకం కలిగి నీ యందు భయభక్తులు కలిగి జీవించే కృప మాకు దయచేయమని. ఎందరైతే ప్రభువా ఈ సమయంలో బాధల్లో, నిరుత్సాహంలో అయాతని నీరసిల్లిపోతూ శ్రమల గుండా వెళుతున్నారు, అటు వారికి మాటలు ఆధారకరంగా ఉంటూ ఇంకా నీ బిడ్డల విశ్వాసం కలిగి నీలో జీవించే కృప, నీ యందు భయభక్తులు కలిగి నిన్ను ఆరాధించే వారు ఉండడానికి బిడ్డలకు మీరు సహాయం చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. మరొక వీడియోలో మరొకసారి మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీ అందరికీ, మనందరికీ, మనందరికీ ప్రభు వచ్చు రాకడ వరకు కూడా ఆయన పరిశుద్ధాత్మ సహాయము మనందరికీ తోడు నీడగా ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. వందనాలు.